నేను మీ భార్గవి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్। ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ బ్లాగ్ తో అయితే మీ ముందుకు వచ్చేసాను। మేమందరం తిరుపతి నుంచి కాంచీపురం బయలుదేరాం। ముందు వీడియోలో నేను శ్రీకాళహస్తి వెళ్ళిన వీడియో అప్లోడ్ చేశాను కదా, దాని కంటిన్యూషన్ వీడియో ఇది। మేం శ్రీకాళహస్తి నుంచి తిరుపతి బస్ స్టాప్ కి అయితే వచ్చేసాం, ఎందుకంటే అక్కడి నుంచి కాంచీపురం కి డైరెక్ట్ గా బస్సెస్ లేవు కాబట్టి। ఇప్పుడు కరెక్ట్ గా టైం వచ్చేసి నైట్ 8 o'clock అయితే అయింది। తిరుపతి నుంచి కాంచీపురం వెళ్లే బస్ అయితే ఎక్కేసాం। ఇంకా తిరుపతి నుంచి వెళ్ళిపోతున్నాం అన్న బాధ ఒక పక్క ఉన్నా కూడా కొత్త కొత్త ప్లేసెస్ ని విజిట్ చేయబోతున్నాం అన్న ఎక్సైట్మెంట్ అయితే సూపర్ గా ఉంది। అదే ఎక్సైట్మెంట్ తో ముందుకైతే సాగిపోతున్నాం। మేము ఎక్కింది అల్ట్రా డిలక్స్ బస్ అవడం వల్ల తిరుపతి నుంచి కాంచీపురం మా నలుగురికి 700 రూపీస్ అయితే అయింది। ఇంకా మధ్యలో మంచి రెస్టారెంట్ దగ్గర అయితే బస్ ఆపారు, అందరం డిన్నర్ చేసి మళ్ళీ బస్ అయితే ఎక్కేసాం। ఇంకా అప్పుడే బయట వర్షం కూడా పడటం స్టార్ట్ అయిపోయింది। మనం ట్రైన్ జర్నీ గానీ బస్ జర్నీ గానీ చేస్తున్నప్పుడు బయట వర్షం పడితే భలే ఉంటుంది కదా ఎక్స్పీరియన్స్। మనకి చీకట్లో తెలియట్లేదు గానీ మనం తమిళనాడు స్టేట్ లోకి అయితే ఎప్పుడో ఎంటర్ అయిపోయాం। ఇంకా మనం కాంచీపురంలో దిగేసరికి కరెక్ట్ గా 10:15 అయితే అయింది। ఇంకా బస్ దిగిన వెంటనే మంచి తెలుగు వచ్చిన తమిళ్ డ్రైవర్ ఆటో అయితే ఎక్కేసాం। ఇంకా ఆ ఆటో అన్నకి మంచి బడ్జెట్ లో ఉన్న హోటల్ దగ్గరికి అయితే తీసుకెళ్లమని అడిగాం, కానీ మేము ఈ ఊరికి కొత్త కావడం వల్ల ఆ ఆటో అన్నకి మేము ఇప్పుడు వెళ్తున్న హోటల్ కి ఏదో కమిషన్ రిలేటెడ్ లో లింకేజ్ ఉండడం వల్ల ఆ ఒక్క హోటల్ కి మాత్రమే తీసుకెళ్లాడు। ఆ ఆటో అన్న అయితే మమ్మల్ని కేకేఆర్ రూమ్స్ దగ్గరికి అయితే తీసుకొచ్చారు। ఇక్కడ స్టాఫ్ కొంచెం రూడ్ గా ఉన్నట్టు నాకు అనిపించింది, కానీ ఇప్పటికే నైట్ 10:30 దాటింది అండ్ దట్ టు వర్షం కూడా బాగా పడుతుందని ఇంకో ఆప్షన్ లేక ఇక్కడే ఉండిపోదామని అయితే డిసైడ్ అయ్యాం। ఈ ఒక్క నైటే కదా అడ్జస్ట్ అయిపోదాం అనుకున్నాం। ఇదే మేము తీసుకున్న 4 షేరింగ్ రూమ్ అయితే బానే ఉంది, కానీ పర్ డే 1000 రూపీస్ అంటే నాకు కొంచెం ఎక్కువ అనిపిస్తుంది। మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్ లో చెప్పండి। ఇంకా మార్నింగ్ తొందరగా లేచి సిటీ ఆఫ్ టెంపుల్స్ కాంచీపురం ని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే రెడీ అయిపోయాం। ఇంకా ఎలాగో టెంపుల్స్ అన్ని తిరిగి వచ్చేసరికి టైం పడుతుందని ఇక్కడే టిఫిన్ చేసి వెళ్దామని అయితే డిసైడ్ అయ్యాం। తమిళనాడు వచ్చి సాంబార్ ఇడ్లీ తినకపోతే ఎలా, అందుకే 2 ప్లేట్లు సాంబార్ ఇడ్లీ 2 ప్లేట్ల ఉప్మా వడ అయితే ఆర్డర్ చేశాను। నాకు అస్సలు ఇడ్లీ అయితే నచ్చనే లేదు, రబ్బర్ లాగా అనిపించింది। మా అమ్మ వాళ్ళు టీ తాగేశాక గుడికి అయితే నడుచుకుంటూ బయలుదేరాం। మేము ఇక్కడ కూర్చున్న షాప్ పేరు ఏంటో కూడా నాకు అర్థం కాలేదు, ఎందుకంటే ఫుల్ తమిళ్లో ఉంది, అసలు ఇంగ్లీష్ లెటర్స్ లోనే లేదు। అవును, మీలో ఎంత మందికి తమిళ్లో మాట్లాడటం వచ్చు నాకు కామెంట్స్ లో చెప్పండి। ఫైనల్లీ ఎంతో అందమైన విలువైన చరిత్ర గల కంచి కామాక్షి అమ్మవారి గుడికి అయితే వచ్చేసాం। కామాక్షి అనే పేరుకు అర్థం తెలుసా? కామ అంటే మనస్సు, ప్రేమ, అక్షి అంటే కళ్ళు, అంటే భక్తుల్ని ప్రేమతో చూసే అమ్మవారినే కామాక్షి అంటారు। కామాక్షి అమ్మవారు స్వయంగా పార్వతీదేవి అవతారం। శివుడిని పొందడానికి కఠోరమైన తపస్సు చేసిన చోటే ఈ ఆలయం నిర్మించబడింది తెలుసా? ఆ దేవి పద్మాసనంలో కూర్చొని 4 చేతులతో మనకి దర్శనమిస్తారు। అమ్మవారి ముందు శ్రీచక్రం అంటే శ్రీ యంత్రం ప్రతిష్ఠించబడి ఉంటుంది। ఇక్కడ అమ్మవారికి అభిషేకం చెయ్యరు, ఎందుకంటే ఆమె శ్రీచక్ర రూపిణిగా ఉన్నందున వల్ల కేవలం పుష్పార్చన చేస్తారు। కంచి కామాక్షి అమ్మవారి ఆలయం దక్షిణ భారతదేశంలోనే ప్రముఖ శక్తి పీఠాల్లో ఒకటి। ఎంతో చరిత్ర గల గొప్పదైన ఈ శక్తి పీఠాన్ని దర్శించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను। కంచి కామాక్షి అమ్మవారి ఆలయంకు వెళ్లడం అంటే సాధారణ పుణ్యం కాదు అని పురాణాలు చెబుతున్నాయి। అలా చాలా సేపు అమ్మవారి విశేషాలు తెలుసుకొని అక్కడే క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసి వచ్చాం। ఇంకా నాకెంతో ఇష్టమైన షాపింగ్ పార్ట్ కి అయితే వచ్చేసాం। అక్కడ చాలా రకాల బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి। ఇంకా నేను, మా అక్క, మా అమ్మ మాకు కావలసిన గాజులన్నీ కొనుక్కొని మా చుట్టాలకు కూడా కొన్ని గాజులు కొనుక్కొని అయితే బయలుదేరాం। మేం ఎన్ని కొన్నా కూడా అక్కడ రూపాయి కూడా తగ్గించలేదు, అన్ని ఫిక్స్డ్ రేట్ అనే చెప్పారు। మనమైతే వెంటనే ఆటో బుక్ చేసుకుని ఒక స్పెషల్ గుడికి అయితే వచ్చేసాం, అదే చిత్రగుప్త స్వామి ఆలయం। చిత్రగుప్తుడు హిందూ ధర్మంలో దివ్య దేవుడు, ఆయన యమధర్మరాజుకు సహాయకుడు, మనిషి చేసే పాప పుణ్యాలను లెక్క పెట్టేవాడు। ఈ ఆలయం చాలా అరుదైనది, ఎందుకంటే ప్రపంచంలో చాలా తక్కువ ఆలయాల్లో మాత్రమే చిత్రగుప్తుని ప్రత్యేక స్వరూపం ఉంది। కాంచీపురంలో ఇది ప్రత్యేకంగా నిలిచి ఉంది। ఇంకా అక్కడ పూలు కొనుక్కొని నేను మా అక్క అయితే పెట్టుకున్నాం, దర్శనంకి అయితే వెళ్ళాం, చాలా చక్కగా అయితే దర్శనం అయింది। ఇంకా ఇక్కడ కొంతసేపు ఉండి ఆటోలో ఏకాంబరేశ్వర స్వామి ఆలయంకి అయితే బయలుదేరిపోయాం। ఇన్ని టెంపుల్స్ ఉండడం వల్లే సిటీ ఆఫ్ టెంపుల్స్ అని కాంచీపురం ని అంటారు। ఇంకా మనం ఎంతగానో వెయిట్ చేస్తున్న ఏకాంబరేశ్వర స్వామి ఆలయం కైతే వచ్చేసాం। ఈ ఎంట్రన్స్ గోపురం యొక్క హైట్ 59 మీటర్స్ వరకు ఉంటుందంట। ఇది దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన గోపురాల్లో ఒకటి। ఆలయం సుమారు 20
25 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుందంట. మీరు నా ముందు వీడియో శ్రీకాళహస్తికి వెళ్లిన వీడియో చూసినట్లయితే అక్కడ పంచభూత లింగాల్లో ఒకటైన వాయుతత్వం అంటే శ్రీకాళహస్తీశ్వరుని మనం దర్శించుకున్నాం. ఇప్పుడు పంచభూత లింగాల్లో మొదటిదైన భూమి తత్వం అంటే ఏకాంబరేశ్వర స్వామి ఆలయం నైతే దర్శించుకోవడానికి వచ్చేసాం. పార్వతీదేవి స్వయంగా మట్టితో శివలింగం తయారు చేసి పూజ చేసిన స్థలం అని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ శివలింగం మట్టితో ఏర్పడినందున ఇక్కడ అభిషేకం చేయరు, పూలు బిల్వదళాలతోనే పూజ చేస్తారు. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కరరారా ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర వర నావేరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా మామూలుగా ఏ గుడికి ఫోన్ గానీ కెమెరా గానీ ఎలా ఉండదు కదా, ఈ గుడికి మాత్రం అలా కాదు. అన్ని వీడియోస్ ఫోటోస్ అన్ని చక్కగా తీసుకోవచ్చు. మా అమ్మ నాన్న అక్క అయితే ఒక దగ్గర కూర్చుండిపోయి మరి నడవలేము ఓపిక లేదు అని అయితే చెప్పేశారు. నేను ఒక్కదాన్నే ఈ విశాలమైన గుడి చుట్టూ తిరుగుతూ వీడియోలు ఫోటోలు అన్ని చక్కగా తీసుకొని వాళ్ళ దగ్గరికి అయితే వెళ్లిపోయాను. మా అమ్మ నాన్న అయితే చాలా హ్యాపీగా అండ్ లక్కీగా ఫీల్ అవుతున్నారు ఈ టెంపుల్ ని మేము విజిట్ చేసినందుకు. ఇంకా మేము అరుణాచలం కూడా విజిట్ చేయాల్సి ఉంది కాబట్టి తొందరగా బయలుదేరిపోయాం. కానీ మధ్యలో మా అమ్మ కాంచీపురం చీరలు అడగడం వల్ల అక్కడ ఒక షాప్ దగ్గర అయితే ఆగాల్సి వచ్చింది. కాంచీపురం రెండిటికే ఫేమస్, ఒకటి చీరలు ఇంకొకటి టెంపుల్స్. మనం టెంపుల్స్ ఆల్రెడీ విజిట్ చేసాం కాబట్టి కొన్ని చీరలు అయితే కొనుక్కొని ఇంటికి వెళ్దాం. ఇప్పుడు కాంచీపురంలో చీరల యొక్క స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందాం. కాంచీపురం చీరలు అంటే నిజంగా ఒక కళాకృతిగా మారిన పట్టు అని చెప్పాలి. ఇవి కాంచీపురం అనే గ్రామంలోనే నేయబడతాయి. ఈ చీరల్లో శుద్ధ మలబార్ పట్టు మరియు వెండి లేదా బంగారం జరితో కూడిన అంచులైతే ఉంటాయి. అందువల్ల ప్రతి చీరలో ఒక ప్రత్యేక మెరుపు అయితే ఉంటుంది. మా అమ్మ అయితే 3 చీరలు అయితే కొన్నారు. ఒకటి మా అమ్మకి, ఒకటి మా అమ్మమ్మకి, ఒకటి మా నాన్నమ్మకి అయితే కొన్నారు. ఆ 3 చీరలు ఒకే దాంట్లో కంప్లీట్ సీల్ లాగా పేపర్ తో లాక్ చేసి బాగా డిఫరెంట్ గా ప్యాకింగ్ అయితే చేస్తున్నారు. నేనైతే కాంచీపురం ఇదే ఫస్ట్ టైం వెళ్ళాను. మీలో ఎవరైనా కాంచీపురం కానీ ఇంకేదైనా టెంపుల్స్ కి విజిట్ చేస్తుంటే నాకు మీ ఎక్స్పీరియన్స్ కామెంట్స్ లో చెప్పండి. చెప్తారు కదా. మా అమ్మ అయితే ఈ హెయిర్ స్టైల్ నా మీద ట్రై చేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.